నవగ్రహాల ప్రభావం ప్రతి క్షణం మన మీద ఉంటుంది. నవగ్రహాలు మనం పుట్టినప్పటి నుంచి మనం గతించే వరకు మన మీద తమ ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి. వాటిల్లో ఒకటైనటువంటి శనిగ్రహం గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. చాలామంది మాకు ఏలినాటి శని ఉందంటూ వాపోతారు. ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరములు శనీశ్వరుడు వారిని పట్టి పీడిస్తాడన్నమాట. ఏలినాటి శని ఉన్నవారు అప్పుల బాధతో, అభాండాల బాధతో, ఈ జీవితం ఇక వద్దు, చచ్చిపోదాం అన్నంత బాధతో ఉంటారు. అలాగ కష్టాలతో ఊపేస్తాడు శనీశ్వరుడు. వీళ్ళు వాళ్ళు అని తేడా లేకుండా వారి జాతకరీత్యా పట్టి పీడించటమే సప్తమ గ్రహమైనటువంటి శనీశ్వరుడి పని. ఇటువంటి శనిపీడ నుంచి విముక్తి పొందడానికి వేదాంత పండితులు చాలా మార్గాలు సూచించారు. అవేంటో తెలుసుకుందాం. ఏలినాటి శని ఉన్నవారు తప్పనిసరిగా శివాలయాన్ని ప్రతి శనివారం భక్తి శ్రద్ధలతో దర్శించుకోవాలి. నిత్యం శివుని జపం చేస్తూ సంచరించే శనీశ్వరుడు శివభక్తుల జోలికి రమ్మన్నా రాడు. శివారాధన, శివాభిషేకం నిత్యం చేసేవారి జోలికి శనీశ్వరుడు వెళ్ళడు అని శాస్త్రాలు చెబుతున్నాయి. అలాగే గోమాత అంటే ఆవులో చాలా విశిష్టమైనటువంటి అనేక దేవతామూర్తులు కొలువై ఉంటారని పురాణాలు చెప్పాయి. అంతటి విశిష్టమైనటువంటి గోమాతకు ప్రదక్షిణం చేస్తూ నల్ల నువ్వులు, బెల్లం కలిపి తినిపించాలి. అలా చేయడం వలన సకల దోషాల నుండి విముక్తి లభిస్తుంది. ఇలా చేయడం మన ప్రాచీన కాలం నుండి వస్తున్న సాంప్రదాయం. తప్పక పాటించండి. అలాగే ఏలినాటి శనిపీడ నుండి తప్పించుకోవడానికి హనుమంతుడి ధ్యానం చాలా ఉపయోగపడుతుంది. శనివారం మరియు మంగళవారం హనుమంతుడి స్తోత్రం గనక పఠిస్తే ఇక శని మన జోలికి రమ్మన్నా రాడు. అంతటి మహత్యము ఉంది ఆంజనేయ స్వామిని ప్రార్థించడం వలన. ప్రతి శనివారం నిన్ను భక్తితో పూజించే వారికి ఎటువంటి పీడ లేకుండా చేస్తానని శనీశ్వరుడు హనుమంతుడికి మాట ఇచ్చాడని మన పురాణాలు చెబుతున్నాయి. ఏలినాటి శని మనల్ని పట్టి పీడిస్తున్న కాలంలో మనం ఏ పని మొదలుపెట్టినా అది అర్ధాంతరంగా ఆగిపోవడము, ఏ పని చెయ్యాలని సంకల్పించినా అది ఎదురు తిరగడము, అలాగే ఏది అనుకున్నా అది సక్రమంగా జరగకపోవడము, అలాగే ఇంట్లో ఎప్పుడూ కొట్లాటలు, గొడవలు, చికాకులు ఉంటాయి. శనిపీడ అంతటి భయంకరమైనది. ఆయన పట్టుకుంటే ఆయనంత ఏడిపించేవాడు మరొకడు లేడు. దీనికి పరిహారంగా ఆయన అనుగ్రహం పొందాలంటే మనం ప్రతి శనివారం శివుడి పటం ముందు 3 వత్తులతో మట్టి ప్రమిదలో నూనెను వేసి వెలిగించి భక్తితో ఓం మందచరాయ నమో నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇలా చేయడం వలన శనీశ్వరుడి అనుగ్రహం ఖచ్చితంగా ఉంటుంది. ఆయన అనుగ్రహం ఉంటే శనిపీడలన్నీ తొలగిపోయి జీవితంలో సంతోషము, సుఖము పొందుతారు. అలాగే శనీశ్వరుడికి ఇష్టమైన వాటిల్లో జమ్మి చెట్టు ఒకటి. ఈ చెట్టు చుట్టూ 7 సార్లు ప్రతి శనివారం ప్రదక్షిణాలు చేస్తే శనిపీడ నుండి ఉపశమనం కలుగుతుంది. ఇలాంటి విషయాలు ఇంకా తెలుసుకోవాలనుకుంటే తెలుగు టాబ్లాయిడ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.